నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం తీసుకున్నటువంటి టాపిక్ ఏంటంటే, ఆల్రెడీ సోషల్ మీడియాలో పిచ్చ వైరల్గా ఉంది. దాంతోపాటు మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం దీనిపైన ఫోకస్ చేస్తుంది. ఏది కసిరెడ్డి రాజశేఖర రెడ్డి రిమాండ్లో ఏ విషయాలు అయితే చెప్పినాడో ఆ విషయంపైన ఫోకస్ చేస్తుంది. దీంతోపాటు ఎక్కడైతే జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్ అనే ప్రాంతంలో ఉగ్రవాదుల దాడి జరిగిందో ఈ రెండు విషయాలపైన తెలుగు మీడియా ఫోకస్ చేస్తుంది. అందులో ప్రస్తుతం మనం తీసుకున్నటువంటి టాపిక్ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి రిమాండ్లో ఏ విషయాలు చెప్పాడు, ఆయనకి ఎన్ని రోజులు రిమాండ్ విధించారు అనే విషయం పైన. ఆయన పైన మొత్తం మీద 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ అయితే తీసుకున్నారు పోలీసు వారు. ఈ రిమాండ్లో ఆయన్ని సిట్ విచారణలో ఆయన ఏ విషయాలు చెప్పాడు అని మనం కనుక చూస్తే, ఆయన చెప్పిన విషయం జగన్ ఆదేశాలతోనే మొత్తం ఈయన వ్యవహారం నడిపాడంట. ముఖ్యంగా పార్టీ ఫండ్ ఎక్కువ వచ్చేలా మద్యం విధానం సిట్ విచారణలో గుట్టు విప్పిన కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అది క్లియర్గా డీటెయిల్స్ ఇచ్చారు. జగన్ ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డికి ప్రతి నెల ఏకంగా 60 కోట్ల నుంచి 70 కోట్ల రూపాయలు అందజేస్తా వచ్చాడు ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి. ఈ డబ్బులని ఎక్కడి నుంచి వచ్చేవి? 50 కోట్ల నుంచి 60 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డికి ఇస్తా ఉన్నాడు. ఈ డబ్బులు ఈ మద్యం పాలసీలో అక్కడ ఉన్నటువంటి డిస్టిలరీస్కి లబ్ధి చేకూర్చేలా కేవలం ఈ డిస్టిలరీస్ వారు మాత్రమే ఆంధ్రప్రదేశ్లోని మద్యం షాపులకి ఈ యొక్క మద్యం సరఫరా చేస్తారని కొన్ని బ్రాండ్లు మాత్రమే ఆ డిస్టిలరీస్కి అప్పగించారు. ఆ డిస్టిలరీస్ వారు మాత్రమే మద్యం సరఫరా చేసేవాళ్ళు. అందుకు వాళ్ళకి అధికాధికంగా లాభాలు వస్తున్నాయి కాబట్టి అన్అఫీషియల్గా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఏకంగా 50 కోట్ల నుంచి 60 కోట్ల రూపాయలు ఏదైతే ఈ లింక్ ఉన్నదో మిథున్ రెడ్డి, కసిరెడ్డి రాజశేఖర రెడ్డి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి స్వయాన పిఆర్ఓ అంటారో లేకుండా ఉంటే ఆయన ఓఎస్డి అంటారో కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి 50 కోట్ల నుంచి 60 కోట్లు అందజేసేవాళ్ళు. కేవలం ఒక్క నెలలో 50 కోట్ల నుంచి 60 కోట్ల రూపాయలు అన్అఫిషియల్గా. మొత్తం మీద చూస్తే ఈ 5 సంవత్సరాల కాలంలో అన్అఫిషియల్గా 3200 కోట్ల రూపాయలు లబ్ధి చేకూర్చారు. ఇది కేవలం అన్అఫిషియల్ అమౌంట్. మద్యం పైన వచ్చినటువంటి లాభాలు ప్రజలకు కానీ లేదా ప్రభుత్వం యొక్క ఖజానా కానీ వెళ్ళేటి, అందులో కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకున్నాడు. అది కాకుండా ఇది కేవలం అన్అఫిషియల్ అమౌంట్. సీదా దీంట్లో ఏ ట్యాక్సేషన్ ఉండదు, ఏమి ఉండదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు జోబీలోకి పోయిన డబ్బులు ఇది. సత్యప్రసాద్కు కన్ఫర్డ్ ఐఏఎస్ ఇస్తామని ప్రలోభ పెట్టారు. ఆయనకి సత్యప్రసాద్ అనే ఆయనకి ఐఏఎస్ ఇస్తామని చెప్పినారు. అదేవిధంగా ఈ కేసులో మిథున్ రెడ్డికి, విజయసాయి రెడ్డికి, బాలాజీ అనే ఒక ఆయనకి కూడా మొత్తం వీళ్ళందరికీ కూడా లబ్ధి చేకూరిందంట కోట్ల రూపాయలు. ఈ డబ్బులంతా ఈ 3200 కోట్ల రూపాయలు ఏం చేశారంటే బంగారం కొనుగోలు, అదేవిధంగా వీళ్ళు సిద్ధహస్తులు విదేశాల్లో దుబాయ్లో కావచ్చు, సింగపూర్లో కావచ్చు, మారిషస్లో కావచ్చు షెల్ కంపెనీలు పెట్టి ఆడ కేవలం పేపర్ పైన మాత్రమే ఉంటుంది ఆ కంపెనీలు. ఆ కంపెనీలకు మేము డబ్బులు పంపించాము, అది వైట్ మనీ అని చెప్పి అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ మన దేశానికి, మన ఆంధ్ర రాష్ట్రానికి చేరుతూ ఉండింది. రాజశేఖర రెడ్డి గారి కాలం నుంచి కూడా దాంట్లో సిద్ధహస్తుడు జగన్మోహన్ రెడ్డి. సో బంగారం కొనుగోలు చేయడం కానీ, షెల్ కంపెనీలు పెట్టడం కానీ, స్థిరాస్తులు కొనడం కానీ, వీటిపైన ఇన్వెస్ట్మెంట్ పెట్టేసేవాళ్ళు 3200 కోట్లు. ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు చెప్తాంది ఈ 3200 కోట్లు ఏదైతే లబ్ధి చేకూరిందో, ఏపీలో 175 నియోజకవర్గాలు ఉండగా మనం 3200 కోట్లని మనం డివైడ్ చేసి చూస్తే ఒక్కొక్క నియోజకవర్గానికి జగన్మోహన్ రెడ్డి ఏకంగా 18 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. జనానికి పంచేదానికి 500కి 1000 రూపాయలకి ఆ యొక్క ఓటు అమ్ముకునేదానికి అనధికారికంగా సంపాదించిన దాన్ని ప్రజల ప్రాణాలు ఆల్రెడీ తీసేశారు. ఈ చెత్త మద్యం అమ్మడం వల్ల 1,00,000 మంది పైన ప్రాణాలు పోగొట్టుకున్నారు. 5 లక్షల నుంచి 6 లక్షల మందికి వాళ్ళకి కూడా కిడ్నీలు, అదేవిధంగా లివర్ జబ్బులతో బాధపడుతూ ఉన్నారు. రాజకసిరెడ్డి రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్న సిట్టు మనం చెప్పిన విషయం అంతా క్లియర్ కట్గా ఇక్కడ రాసినారు. ప్రభుత్వమే దుకాణాలు నడిపేలా నూతన మద్యం విధానాన్ని రూపొందించే బాధ్యతను నాటి సీఎం జగన్మోహన్ రెడ్డి తనకు అప్పగించారని రాజకసిరెడ్డి విచారణలో చెప్పారని సిట్ పేర్కొంది. ముఖ్యంగా కర్త కర్మ క్రియ మొత్తం జగన్మోహన్ రెడ్డి. ఆల్రెడీ మిథున్ రెడ్డి సిట్ విచారణ హాజరయ్యాడు. అంతకు మునుపు విజయసాయి రెడ్డి సిట్ విచారణ హాజరైనాడు. ఉంటాడా ఓడతాడా అంటే ఆడుకు విదేశాలకు పారిపోవడానికి ప్రయత్నం చేశాడు గోవా నుంచి రాజకసిరెడ్డి. ఆయన తీసుకొచ్చి సిట్ విచారణ చేసింది. తర్వాత టోకన్ కేవలం జగన్మోహన్ రెడ్డిది మాత్రమే. ఇంకా వీళ్ళంతా చిన్నపాటి ఎలుకలు అనమాట. మనం మాట్లాడే సత్యప్రసాద్ కావచ్చు, బాలాజీ కావచ్చు, అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, వీళ్ళని నామకే వస్తే పిలిచి విచారణ చేయడం, వాళ్ళని ఏదో కస్టడీకి తీసుకోవడం. ఖచ్చితంగా మద్యం కుంభకోణం కేసు అనేది దేశ స్థాయిలో అతిపెద్ద మద్యం కుంభకోణం కేసు. దీంట్లో జగన్మోహన్ రెడ్డి పైన దేశంలో ఉన్నటువంటి ఎంపీలు, నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా అమిత్ షా గారు కూడా గురిపెట్టున్నారు. ఆయన అతి త్వరలో జైలుకు పోవడం ఖచ్చితంగా జరుగుతుందని ఆంధ్ర రాష్ట్ర ప్రజలైతే అనుకుంటున్నారు. ఈయనకి 14 రోజులు రిమాండ్ విధించారు. 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఈ మేరకు న్యాయాధికారి భాస్కర్రావు మంగళవారం అర్ధరాత్రి 12:30 గంటలకు ఆదేశాలు జారీ చేశాడు. సెక్షన్ 17A అనుమతి ఈయనకు అవసరం లేదు అని చెప్పి, ఈయన అటు మంత్రి కాకపోయా లేదా ఎమ్మెల్యే కూడా కాకపోయి కాబట్టి
17A అనేది ఈయనకు వర్తించదు. ముఖ్యంగా ఈయన చెప్పిన విషయాల్లో ఇంకో కొన్ని పేర్లు కనిపించని పేర్లు ఏంటంటే, ముఖ్యంగా విక్రాంత్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి స్వయాన చిన్నానైనటువంటి వైవి సుబ్బారెడ్డి గారి కుమారుడు విఖ్యాత్ రెడ్డికి పూర్తి ప్రమేయం ఉందని కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అయితే చెప్పాడు. అంటే ఇప్పటికీ ఆరాటపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని సేవ్ చేయడానికి, ఒక్కొక్క పేరు ఇన్వాల్వ్ చేయడము, మొత్తం ఆయనే చేసినాడు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రతి ఒక్కటి ముందు విజిలెన్స్ దర్యాప్తు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో జరిగిపోయింది, ప్రతి ఒక్క డాక్యుమెంటేషన్ వాళ్ళ దగ్గర ఉంది. తర్వాత దాన్ని లీడ్ తీసుకోవడానికి సిట్ తీసుకునింది. వీళ్ళకి ఏదైనా సిట్ వారికి ఏమైనా అబద్ధాలు చెప్పినా లేదా తెలియదు గుర్తులేదు అని మర్చిపోయినా కూడా వాళ్ళ దగ్గర ఉండే డాక్యుమెంటేషన్ చూపించి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కదా దానికి నువ్వేమంటావంటే ఈయన దగ్గర సమాధానం చెప్పడానికి కూడా భుజాలు తడుముకోవడానికి కూడా అవకాశం ఉండదు, ఈయన తప్పించుకునే ఛాన్స్ అంటూ ఉండదు. సో వీళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యవస్థల్లో కొంచెం మ్యాటర్ అంటూ రాశారు. ఏంటంటే రియల్ టైంలో డేటా చేరేలా ఏర్పాటు, ముడుపులు వసూలు కోసం నిరంతరం తనకు సమాచారం ఇచ్చేలా రాజ్ రెడ్డి ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నారు. విజయసాయి రెడ్డి సిఫార్సు ఆధారంగా డేటా ఎంట్రీ ఆపరేటర్ అనూషను MIS సెక్షన్లో నియమించారు. MIS సెక్షన్ నుంచి విక్రయాల డేటా తీసుకుని రాజ్ రెడ్డి బృందానికి అందజేయటం ఆమె బాధ్యత. ఈ విక్రయాల డేటా ద్వారా ఏ డిస్టిలరీ ఎంత ముడుపులు చెల్లించాలో పట్టిక రూపొందించి మరి సైఫ్ అనే వ్యక్తి రాజ్ రెడ్డికి పంపించేవారు. అది ఆయన అవినాష్ రెడ్డికి చేర్చేవారు. మొత్తం లింకు కూపి చెప్పినాడు నేను. మొత్తం కిరణ్ కుమార్ రెడ్డి, దిలీప్ కురేషి, చిష్టి మరికొందరితో కలిసి ముడుపులు వసూలు చేసేవారు. హైదరాబాద్లో నాయక్ రామ్ గూడ, జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 12, ఎమ్మెల్యే కాలనీ, బంజారా హిల్స్ అనేక చోట్ల ఈ వసూలు పాల్పడేవారు. తమ ఉనికి చిక్కకుండా VPS ఇంటర్నేషనల్ నెంబర్ల ద్వారా మాట్లాడేవారు. సిగ్నల్ వంటి యాప్లు వినియోగించేవారు. వసూళ్లు సొమ్మును అవినాష్ రెడ్డి, ప్రకాష్ ద్వారా రాజ్ రెడ్డికి అందజేసేవారు. అదాన్, లీలా కంపెనీలకు విపరీతంగా ఆర్డర్లు ఇచ్చారు. విశాఖ డిస్టిలరీస్, PMOK డిస్టిలరీస్, SPY డిస్టిలరీస్ను ఆధీనంలో పెట్టుకుని ఈ బ్రాండ్లను తయారు చేసేవారు. ఈ అదాన్ డిస్టిలరీస్ ఏదైతే మనం చెప్తున్నామో విజయసాయి రెడ్డి గారి స్వయాన అల్లుడికి ఆయనకు సంబంధించిన కంపెనీలకి ఎక్కువ లబ్ధి చేకూర్చేలా ఆర్డర్లు ఇచ్చారు. అదేవిధంగా లీలా కంపెనీలకు ఇవన్నీ మొత్తం ఈ బ్రాండ్లు తయారు చేసేది ఎవరంటే PMK డిస్టిలరీస్, అదేవిధంగా SY డిస్టిలరీస్ ఇవి తయారు చేసేది. అదే సమయంలో పాపులర్ బ్రాండ్లు మార్కెట్లోకి రాకుండా నిరోధించేశారు. అదేవిధంగా 2022 జూన్ నుంచి 2024 మార్చి వరకు డిస్టిలరీకి అదనంగా ఏకంగా 200 కోట్ల రూపాయలు ఇచ్చారు. దానివల్ల అనుచిత లబ్ధి కలిగించారు. SVY ఆగ్రో ఇండస్ట్రీస్, లీలా డిస్టిలరీస్, అంబర్ స్పిరిట్స్, అదాన్ డిస్టిలరీస్, తిలక్ నగర్, సెంటిని, మోహన్, NSJ కంపెనీలకు అధికంగా ప్రాధాన్యం ఇచ్చారు. వాసుదేవరెడ్డి ఎవరైతే అప్పుడు బెవరేజ్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారో ఆయన కీలక పాత్రధారుడి. దీంట్లో వాసుదేవరెడ్డి ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ డిస్టిలరీలకు అధికంగా చెల్లించారు. మొత్తం ప్రభుత్వంలో ఎవరైతే ఇంబిడ్ చేసి పెట్టాడో జగన్మోహన్ రెడ్డి వాళ్ళంతా ఒక వ్యవస్థగా ఏర్పడిపోయి జగన్మోహన్ రెడ్డికి ఏకంగా 3200 కోట్ల రూపాయలు అన్అఫిషియల్ చేరే విధంగా వాళ్ళు ఆ రోజు చేసిన తీరు మనకైతే స్పష్టంగా రాజ్ రెడ్డి సిటీ విచారణలో చెప్పడం జరిగింది. ఇది ఇవాళ ముఖ్యమైన విషయం. ధన్యవాదాలండి.